మిత్రద్రోహం మిత్రద్రోహం చేస్తున్నానేమో ఆ తలంపుతో రాజేష్ మనసు కుదురుగా లేదు. అసలు ఆకాష్ నన్ను ఆ మాట అడగకుండా ఉండాల్సింది. వాడు నా స్నేహితుడైన మాత్రాన అంతస్తులో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పైగా ఒక కులం కూడా కాదు. అలాంటి వాడి చెల్లెలతో నా పెళ్ళెలా అవుతుందని ఆశించాడు. కోరికలు కోరడానికైనా ఒక హద్దు ఉండాలి. ఎంత స్నేహితుడైతే మాత్రం ఇంట్లో ఒప్పుకుంటారని ఎలా అనుకున్నాడు? ఆకాష్ మాటలన్నీ మనసులోనే తలుచుకొని తెగ బాధపడిపోతున్నాడు. ఒరే రాజేష్, నువ్వు ఏమి అనుకోకపోతే ఒక మాట అడుగుతాను. మన స్నేహాన్ని బంధంగా మార్చుకోవాలనుకుంటున్నాను. నీకెలాగో బోలెడు ఆస్తుంది. మేమైతే రూపాయి కూడా ఖర్చు పెట్టి పెళ్లి చేయలేని పరిస్థితి. నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకోరా. మమ్మల్ని ఆర్థికంగా ఆదుకున్నట్లు ఉంటావు. ఓ ధనవంతుడికి ప్రాణ స్నేహితుడైన ఓ మంచివాడికి నా చెల్లెలిచ్చి పెళ్లి చేశానన్న ఆనందం నాకు ఉంటుంది. నీకిష్టమైనా అడిగాడు ఆకాష్. స్నేహితుని మాట విన్నాక ఒక క్షణం అదిరిపడ్డాడు. కానీ అదేమీ కనిపించనీయకుండా మిత్రుని మాటలకు నవ్వేశాడు రాజేష్. అలాగేరా, తప్పకుండా. నువ్వు నన్ను కోరి మరీ నీ చెల్లెల్ని ఇస్తానంటే ఎలా కాదంటాను. ఇంట్లో అమ్మా నాన్నల్ని కూడా ఒక మాట అడుగుతాను అన్నాడు. స్నేహితుడి నుంచి ఆ చిన్న మాట ఇచ్చినందుకే ఎంతో ఆనందపడిపోయాడు ఆకాష్. తన మనసులో ఉన్న మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకుంటే అంతస్తులు తేడా ఉండదు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఆనందంగా మా పెళ్లి చేస్తారు. స్నేహానికి విలువిచ్చి వీడి చెల్లెల్ని చేసుకుంటే పెళ్ళిడొచ్చినా నా చెల్లెలకి మంచి సంబంధాలు రావడం వెనకపడతాయి. మా స్నేహం పాడవకుండా ఆకాష్కి ఏదో ఒకటి చెప్పి నా మీద ఆశలు పెట్టుకోనీయకుండా చేయాలి అనుకున్నాడు రాజేష్. 10 రోజులు పోయాక, సారీరా, మీ చెల్లెల్ని చేసుకోవడానికి మా తల్లిదండ్రులు ఒప్పించలేకపోయాను. పెద్దవాళ్ళని కాదని ఈ పెళ్లి చేసుకునే కంటే ఆగిపోవడమే మంచిదనిపిస్తుంది. వాళ్ళని కాదని చేసుకుంటే తర్వాత మా మధ్య వచ్చే మనస్పర్ధలు తట్టుకోలేనని చెప్పాడు రాజేష్. పర్వాలేదులేరా, నేను తొందరపడి అడిగానేమో, నిన్ను ఏమనుకోకు అన్నాడే గాని త్వరలో నీ చెల్లి భూమిక నేను పెళ్లి చేసుకోబోతున్నానన్న విషయం నీకు తెలిస్తే నీవెలా రియాక్ట్ అవుతావనే నా చెల్లి పెళ్లి వంకతో నిన్ను కదిపాను. ఇన్నేళ్ల మన స్నేహంలో స్నేహం కంటే ఆస్తులే నీకు ముఖ్యమని నాకు తెలుసు. మా ప్రేమ విషయం చెప్తే ఎంత స్నేహితుడివైనా నువ్వు శత్రువుగానే మారిపోతావు. అందుకే నా స్వార్థంతో నీకు చెప్పలేకపోతున్నాను. అపరాధ భావంతో రాజేష్కి మిత్రద్రోహం చేస్తున్నాననే అనుకున్నాడు ఆకాష్ కూడా. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.